విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాస్ వర్మ పరిశీలించారు. కేంద్ర మంత్రులు ఇప్పుడు మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈ ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. ఈ ప్యాకేజీని రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఒక ఆలోచన కుమారస్వామి గారి పట్టుదల కారణంగా అనేక పర్యాయాలు ప్రధానమంత్రి గారితో, ఆర్థిక మంత్రి గారితో సమావేశం అవడం ద్వారా ఈ ప్యాకేజీని సాధించడం జరిగింది. ఏదైతే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి లక్ష్యం ఏదైతే ఉన్నదో 2030 నాటికి ఈ దేశంలో స్టీల్ ఉత్పత్తి 300 మిలియన్ టన్నులకు తీసుకువెళ్లాలనేటువంటిది నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యం. అందులో విశాఖ స్టీల్ ప్లాంట్ను కూడా భాగస్వామ్యం చేయాలి. తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాల్లో ఉన్నప్పటికీ కూడా కేంద్రం పెద్ద ఎత్తున ప్యాకేజీ ఇచ్చినటువంటి సందర్భం ఇది. ఈ ప్యాకేజీని అందరూ ఉపయోగించుకోవాలా, స్టీల్ ప్లాంట్ని లాభాల బాటలోకి నడిపించాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ ప్యాకేజీ ఇవ్వడం జరిగింది. కుమారస్వామి గారు నిత్యం కూడా ఈ ప్లాంట్ పరిరక్షణ కోసం అనేక ప్రయత్నాలు చేసి పెద్దలను మోడీ గారిని కానీ, ఆర్థిక మంత్రి గారిని ఒప్పించడం ద్వారా, అధికారులను ఒప్పించడం ద్వారా మాత్రమే ఈ ప్యాకేజీ సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నా. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినటువంటి ప్రతి సందర్భంలో అనేక సార్లు ఆర్థిక మంత్రి గారితో సమావేశం అవ్వడం, రాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా 2-3 పర్యాయాలు సమావేశం కావడం, వీరందరి సమిష్టి కృషి కారణంగా ఈవేళ నరేంద్ర మోడీ గారు ఈ ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. కాబట్టి కుమారస్వామి గారి పర్యటన ఏదైతే కార్మికులకు భరోసా ఇవ్వడం కోసం, ఇచ్చినటువంటి ప్యాకేజీ ఆధారంగా మనం ముందుకు వెళ్ళాలనేటువంటి విషయాన్ని ప్రస్తావించడం కోసం ఇవాళ స్టీల్ శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి సందీప్ పాండ్రిక్ గారు కూడా రావడం జరిగింది. తదుపరి ఏ రకంగా ప్యాకేజీ ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విషయాన్ని కుమారస్వామి గారు రాబోయేటువంటి రోజుల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి కుమారస్వామి గారు ఫ్లైట్కి వెళ్లాల్సినటువంటి సమయం ఉంది. ముందుగా ఆయన మాట్లాడతారు. కొంచెం వచ్చిన ప్రశ్నే రాకుండా, రిపీట్ అవ్వకుండా చూసుకుని సాధ్యమైనంత త్వరగా పాత్రికేయ సమావేశం ముగించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి.